స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 7,58,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ప్రారంభించారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తుందని, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7,10 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందన్నారు. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలన్నీ గుర్తుంచుకోమని అన్నారు. అలాగే అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని ఎంపీ కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. గోదావరి త్రాగునీటిని బెల్లంపల్లికి తెప్పించడానికి 450 కోట్లు మంజూరు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి గోదావరి నీటిని బెల్లంపల్లికి తెప్పిస్తానన్నారు. కలెక్టర్ గారు ఒక్క స్టెప్ బ్యాక్. సార్ 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 రైట్. సార్ 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 ఆల్ కౌన్సిలర్స్, ఆల్ కోఆప్షన్ మెంబర్స్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అవును సార్. మంచి రోజులు వస్తున్నాయి. ఇవన్నీ మీరందరూ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటాం. ఉండలేడు, చేసలేడు. ఏంటంటే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ గా 3 నెలల సంది 15 సార్లు వచ్చింది. 15 సార్లు వచ్చి అందరినీ కలుసుకున్న జనాల అందరితో మాట్లాడుతున్నా. ఇవన్నీ అపోహలు పక్కన పెట్టండి. ఇక్కడ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్ లా అందరికి తొందరపాటు కూడా ఇక్కడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చే నెల వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నాక మహిళా సోదరులు అందరికీ బిడ్డ ఉంది. వచ్చి నా బిడ్డను నా భార్యను కలవండి. వాళ్ళు ఎట్లన్నా మీతో మాట్లాడతారు. మీకేం కావాలో చెప్పండి. మీ పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నా భార్యకు నా బిడ్డకు ఉన్నదని మీ అందరూ కూడా చెప్తూ, ఈ రోజు మీరు మా శ్వేతమ్మకు చైర్మన్ కి, కౌన్సిలర్లు అందరికీ, వీళ్ళందరికీ మీరు చేసిన మంచి పనుల గురించి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ మీరందరూ బెల్లంపల్లిని కాపాడుకుందాం, ముందర పోదామని మీ అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక్క నిమిషం. వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తుండే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా షటర్లు కూడా ఉన్నాయంట. ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి, బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏమైనా సహకారం ఏం చేయొచ్చో దాన్ని ఖచ్చితంగా చేస్తామని మళ్ళొకసారి చెప్తూ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో ఈ బెల్లంపల్లి టౌన్లో వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు అయింది. అంటే నేను వచ్చిన తర్వాత ఆ టైంలో వర్షం టైంలో అందరూ వెండర్స్ బయట అమ్ముతున్నారు. చాలా జామ్ లాగా సిచ్యువేషన్ అవుతుంది. సో ఆ టైంలో కన్సర్న్ ప్రజాప్రతినిధి చైర్పర్సన్ గారి నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడి దానికి కొంచెం ముందు పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది. మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పూర్తి చేశారు. దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని సెటర్స్ ఉన్నాయి, అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది. కానీ దాని నుంచి
ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఎవరైనా కొంటున్నారు ఎవరైనా అమ్ముతున్నారు అందరికీ లాభం జరుగుతుంది. కానీ మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది. సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు. మంచిగా మీకు ఒక ఎస్ఎస్